పాడండి ఒకసారి. పాటలు రావు, అయితే మాటలు వచ్చు కదా బాగా, సో మీరు మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్. ఇవాళ మీది ఇమోషనల్ స్పీచ్. యాక్చువల్లీ మనం అలా ప్లాన్ చేసాం, ఎలాగైతే మనకి మన షోస్లో ఒక టీఆర్పీ కోసం ఒక చిన్న ఇమోషనల్ ఉంటుందో, మీరు ఒక ఎడిటర్గా మీకు జరిగినటువంటి ఆ ఇమోషనల్ అవన్నీ చెప్పేసేయండి. అది చెప్పమంటారా? ఉన్నాయన్నమాట చిన్మయి. లేదు, అంతా హ్యాపీగానే అయింది. ఓకే, చాలా కష్టపడి చేసాం. సో రిజల్ట్ మీరు చూసారు ఇప్పుడు, 100 crores. సో హ్యాపీ. సో అందరి కష్టం బయటపడింది కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము. ఇదేనండి మీకు కూడా ఫస్ట్ 100 crore ఫిల్మ్? యా, నాకు కూడా 100 crores. ఐఎమ్ హ్యాపీ. వావ్, కంగ్రాచులేషన్స్. గాంధీ గారు మీకు 100 crores. 100 crores అదే మీకు కాదు 100, ఇది మీ 100 crores అని అడుగుతున్నా కదా, ఇది మీ 100 crore కదా. ఓకే ఓకే, సో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, ఎందుకు ఇట్లా ఇది ఎడిట్ చేయమన్నారు ఉంచారు, ఇట్లా ఎడిటర్స్కి జనరలీ జరుగుతూ ఉంటుంది కదా, అలా ఎప్పుడైనా మీరు ఫ్రస్ట్రేట్ అయినటువంటి ఒక మూమెంట్ ఉందా? నార్మల్గా ఎడిట్ రూమ్లో జరుగుతుంటాయి, చాలా జరుగుతుంటాయి. ఏం జరుగుతాయి ఎడిట్ రూమ్లో? మాల్ డిస్కషన్స్లో ఫ్రస్ట్రేషన్ అవడం. ఎలాంటి డిస్కషన్స్? అదే ఉంచాలా సీను వద్దా, ఏది ఉంచాలా తీయాలా వద్దా? సీన్ అండి. ఏ సీను? అది చెప్పకూడదు ఇప్పుడు. అదే అది అది నెక్స్ట్ నవీన్ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. కానీ నవీన్ మనకి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కలుస్తాడు. ఆయన్ని అడగాలి ఇంకా. అయితే ఆయన తొందరగా కలవబోతున్నాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ యా మైక్, థ్యాంక్ యూ. మీరు ఫైట్ మాస్టర్, మీరు భయపడకూడదు. అందరికన్నా అసలు ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువ రిస్క్ చేస్తున్నారు